అందరికీ నమస్తే. ఏబి వెంకటేశ్వరరావు గారు, ఈయన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తన ఉద్యోగ పోస్టింగ్ కోసం ఏపీ హైకోర్టు మరియు క్యాట్ ఆఫీసుల చుట్టూ తిరిగి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పైచేయి సాధించి 4 రోజులైనా ఆయన జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయాడు. కానీ వాస్తవంగా ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తి ఒక డీజీపీగా అత్యున్నతమైనటువంటి పదవిని అధిరోహించి ఆయన చివరి రోజుల్లో తన ఐపీఎస్ కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆగ్రహానికి గురయ్యి ఆయన ఆగ్రహ ఆవేశాలతోటి ఆయన్ని చుట్టూ చేరి ఆయన పగబట్టి ఆయన కెరియర్ని నాశనం చేసిన మాట వాస్తవ విషయం. ఏబి వెంకటేశ్వరరావు గారి మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత కోపం అంటే, అప్పట్లో ముద్రగడ పద్మనాభం గారు ఆయన దీక్ష చేస్తున్న సమయంలో తుడి ఘటన జరుగుతుంది, అలర్ట్ చేయాలి. అంతేకాకుండా రైల్వే ఘటన జరిగిన తర్వాత దాని మీద పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అల్లర్లు రాష్ట్రవంతంగా రాకుండా ఉండటంలో ఏబి వెంకటేశ్వరరావు గారు కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటంలో ఏబి వెంకటేశ్వరరావు గారి హస్తం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. అందుకు గతంలో వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏబి వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మామూలుగా ఒక ముఖ్యమంత్రికి ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది ఫేవర్గా ఉంటారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి మంచి పోస్టింగ్ ఇచ్చుకుంటాడు. ఒకవేళ ఆ మధ్యలో ఏదన్నా ఒక వ్యక్తి ఒకవేళ అంటే ర్యాంకింగ్ సిస్టంలో ఆయన కానీ బెటర్ పొజిషన్లో ఉంటే ఆయనకి ఏదో ఒక ప్రాధాన్యత లేనటువంటి పోస్టింగ్ ఇచ్చి తనకు కావాల్సిన వ్యక్తిని డీజీపీగా పెట్టుకోవడం, లేకపోతే నచ్చిన వ్యక్తులను పెట్టుకోవడం అనేది సహజంగా జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్. అయితే ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక తప్పుడు ఎలిగేషన్స్ తోటి ఆయన సస్పెన్షన్ చేసింది. దాని మీద ఆయన న్యాయస్థానంలో ఫైట్ చేశాడు. అలాగే క్యాట్లో ఆయన ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన సస్పెన్షన్ టైం వరకు కూడా వాళ్ళు అలాగే కొనసాగిన తర్వాత మళ్ళీ ఆ సస్పెన్షన్ని పొడిగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు ఒకసారి ఒక కాజ్ మీద సస్పెండ్ చేసినప్పుడు దానికి పొడిగించేటువంటి అధికారం మీకు లేదని చెప్పి అతనికి మళ్ళీ ఉద్యోగాన్ని అందించాలని చెప్పేసి హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలామంది నాయకులు కావాలని ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఆయన పలుసార్లు హైకోర్టుకి ఎన్నిసార్లు తలుపు తట్టినా చివరికి తీర్పు వచ్చి లాస్ట్లో హైకోర్టు సీరియస్ అయ్యి మేము ఇచ్చినటువంటి తీర్పునే మీరు బేఖాతరు చేస్తారా అని చెప్పేసి లాస్ట్లో చివాట్లు పెడితే ఇక తప్పనిసరి పరిస్థితిలో ఆయనకి 4 రోజులు ఉద్యోగం చేసుకొని ఆయన పదవి విరమణ చేసుకొని పక్కకి వెళ్ళిపోయారు. అది అప్పుడు జరిగింది. ఆయన 4 రోజులు అంటే తన పదవి విరమణ వరకు ఆయన ఉద్యోగం కోసం ఆయన చేసినటువంటిది ఒక పోరాటం అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన తాజాగా ఒక యుద్ధం చేయబోతున్నాడు. అంటే దీన్ని ఏమంటారు, ఏబి వెంకటేశ్వరరావు గారు వేట మొదలుపెట్టారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి పగతో 15 మంది అధికారులు బలిగాబోతున్నారు. దాని అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆగిపోబోతుంది. నేను చెప్తే మీకు కొంచెం విచిత్రంగా ఉంటుంది. అసలు ఏంటి విషయం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన ఆదేశాల అనుసారం అప్పట్లో పనిచేసినటువంటి ఐఏఎస్లు అధికారులందరి మీద కూడా దాదాపుగా 15 మంది అధికారులకి ఈరోజు ఆయన ఒక నోటీస్ పంపించాడు. ఆ నోటీస్ ఏంటంటే సెక్షన్ 80C ప్రకారం నన్ను అంటే మీరు ఇలా దానికి నన్ను ఇబ్బంది పెట్టారు, అలా ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అడిగేటువంటి ఒక నోటీస్ అది. ఏ విషయం మీద నోటీస్ ఇచ్చాడు ఏబి వెంకటేశ్వరరావు గారు అని అంటే, ఏ విషయం మీద ఇచ్చాడు, సబ్జెక్ట్ ఏంటయ్యా అని అంటే, ఆయన ఏ విషయం మీద ఇచ్చేసాడు అంటే 2 నెలల ముందు నేపథ్యం ఏంటి, తన సర్వీస్ కాలంలో ఎదుర్కొన్నటువంటి సస్పెన్షన్లు, క్రమశిక్షణ చర్యలు మరియు కోర్టు కేసుల నేపథ్యంలో తన పట్ల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపైన ఆయన చర్యలకు ఉపక్రమించారు. అట్లాగే ఎవరెవరికి ఇచ్చాడయ్యా ఆయన నోటీసులు అని అంటే, ఇందులో సివిల్ ప్రొసీజర్ కోడ్ CPC 1908
సెక్షన్ 80 కింద న్యాయపరమైనటువంటి నోటీసులు జారీ చేశాడు. ఈ నోటీసులు ఎవరెవరికి ఇచ్చాడయ్యా అంటే ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చేశారు. ప్రభుత్వం ఏదైనా కానీ ఫస్ట్ ఆయనకి ఇవ్వటం ద్వారా ప్రభుత్వాన్ని కూడా ఇందులో బాధ్యాయుతమైనటువంటి బాధ్యత చేసినట్టు అవుతుంది. ఫలితంగా ప్రభుత్వం కూడా అవసరమైతే దాని మీద ఒక ఎంక్వైరీ వేయండి. ఆయన ఇప్పుడు ఆ ఎంక్వైరీని చేసిన తర్వాత ఆ ఎంక్వైరీ హైకోర్టుకు సమర్పిస్తే సంబంధించినటువంటి 15 మంది వ్యక్తులకు ప్యాక్ ఆడిస్తుంది హైకోర్టు. సరే, ఇది అయిపోయిన తర్వాత నోటీసులు అందుకున్న వాళ్ళు ఎవరెవరయ్యానంటే మాజీ డీజీపీలు గౌతమ్ సవాంగ్ గారు, ఆర్పి ఠాగూర్ గారు. వీళ్ళిద్దరూ అప్పట్లో డీజీపీగా ఉన్నప్పుడు పలుమార్లు ఆయన నా పోస్టింగ్ విషయం గురించి ఆయన మాట్లాడినప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా పోయింది. అంతేకాకుండా ఆయన అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక ఐపీఎస్ అధికారులు రవిశంకర్ ఐఎన్ఆర్ డీజీ సిఐడి విభాగం, ఎందుకంటే ఆయన అప్పుడు ఇంటెలిజెన్స్ విభాగాన్ని చేసి సిఐడి విభాగానికి వేశారు. అక్కడి నుంచి ఆయన తొలగించారు. తర్వాత పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, కె రఘురామిరెడ్డి, వీళ్ళందరి మీద కూడా ఆయన ఐపీఎస్ అధికారులందరి మీద కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక ఇతర అధికారులు ఆర్ విజయపాల్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సిఐడి విభాగానికి, అలాగే సి గోవిందరాజన్ డీజీపీ కార్యాలయం రిటైర్డ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్. ఎందుకంటే ఈ అకౌంట్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి ఆయనకి పే స్కేల్ శాలరీ ఎంత ఇవ్వాలి, ఇంక్రిమెంట్లు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా నిర్లక్ష్యంగా ఆయనకి చెల్లించకుండా కేవలం ఏదో ఒక సాకుతోటి ఆయన పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చేశాడు. ఇక వెస్ సాయి కృష్ణ ఏసీబీ అడిషనల్ ఎస్పీ, పూడి శ్రీహరి గారు. ఈ పూడి శ్రీహరి ముఖ్యమంత్రి గారి మాజీ సిపిఆర్ఓ. ఈయన మొన్న మాట్లాడాడు, ఉత్తరాంధ్ర నుంచి ఎవడో ఒకసారి మాకు ఒక అవకాశం కల్పిస్తాడు, మమ్మల్ని చేయబట్టుకొని వేధిస్తారు. వీళ్ళంతా కూడా ఏందయ్యానంటే జగన్మోహన్ రెడ్డికి డూడు బసవన్న లాంటి వాళ్ళు అనమాట. జగన్మోహన్ రెడ్డి ఆడమంటే ఆడేటువంటి డూడు బసవన్న గాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ కూడా 2 నెలల్లో వీళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషను, అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చేటువంటి నివేదికను బట్టి వీళ్ళ మొత్తాన్ని కూడా న్యాయస్థానం బోర్డు నిలబెట్టాలా లేదనేది హైకోర్టు డిసైడ్ చేసింది. ఒకవేళ వీళ్ళందరూ కూడా న్యాయస్థానానికి హాజరవ్వాల్సి వస్తే వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, ఇవన్నిటికి అసలు ఆయనకి ఎందుకు ఇన్నాళ్ళు పోస్టింగ్ ఇవ్వకుండా మీరు తిప్పుకున్నారు, ఈ తిప్పాల్సిన అవసరం ఏముంది, ఎవరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చెప్పారో అనేటువంటిది కూడా న్యాయస్థానంలో సమాధానాలు చెప్పడం, అలాగే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. అసలు ఏబి వెంకటేశ్వరరావు గారి అంతిమ లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ ఫిస్ట్ ఇవ్వాలన్నదే ఏబి వెంకటేశ్వరరావు గారి అంతిమ లక్ష్యం. సో ఈ కేసు విచారణకు కానీ ముందుకు వెళ్తే ఒక పక్క ఎంపీ రఘురామకృష్ణరాజు ఫైట్ చేస్తున్నాడు, గతంలో ఎంపీగా చేసిన ఆయన, ఇప్పుడు ఈయన. అంటే జగన్మోహన్ రెడ్డి తనకు నచ్చని వ్యక్తుల మీద ఏ విధంగా వ్యవహరిస్తాడనే దానికి ఇదొక ఉదాహరణ, ఇదొక సాక్ష్యం అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి తాను ప్రజలకు ఏదో చేస్తాను, ప్రజల్ని ఆదుకుంటాను, ప్రజల కోసం ఏమైనా చేస్తానని చెప్పడం కంటే ఆయన చేసిన విధానాలు చాలా వరస్ట్గా ఉన్నాయి. భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఒక ఐపీఎస్ని కానీ ఐఏఎస్ని కానీ టార్గెట్ చేయలే, కాకపోతే వాళ్ళని పక్కన పెట్టేశాడు. తనకు నచ్చని శాఖల్లోకో లేకపోతే ఐవీఆర్కో పంపించాడు తప్పనించి ఈ విధంగా పోస్టింగ్ ఇవ్వకుండా, హైకోర్టు చెప్పినా కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. సో గత 5 ఏళ్ళు మీరు ఎంజాయ్ చేశారు కాబట్టి ఇప్పుడు రేపు న్యాయస్థానం కోర్టు చుట్టూ తిరగటానికి మీరందరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన